సత్యసాయి జిల్లా కదిరిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఈ రోజు ఉదయాన్నే కదిరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కదిరి మున్సిపాలిటీలో అర్హులైన వారికి కూటమి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా ఏప్రిల్, మే, జూన్ నెలల మొత్తం కలుపుకొని 7,000 రూపాయల అవతాతల పెన్షన్ కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జూలై నెల 7,000 రూపాయలను పెన్షన్ అందిస్తున్నామని కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. వాటిని అమలు చేయలేరని ప్రచారం కల్పించినటువంటి భావదరిద్రులకందరికీ కూడా ఇది ఒక సమాధానం. అసలు ఈ సంక్షేమం అని ఆద్యుడు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. 35 రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం మళ్ళీ 70 రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము 200 చేస్తామని చెప్పేసి మాట్లాడి 25 రూపాయలు పెంచుకుంటూ 100 రూపాయలు తీసుకొచ్చారు, కానీ 200 రూపాయలు కూడా చేయాల. తండ్రి ఎట్లో కొడుకు అంతే. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు పెంచుకుంటూనే పోతూ 2,000 పెన్షన్ని 3,000 చేయడానికి ముక్కి మూలిగి 5 సంవత్సరాలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే 1,000 రూపాయల పెన్షన్ ఉందో 2,000 రూపాయలు చేశారు. ఒక్కసారిగానే చేశారు. 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమం. ఈ రోజున ఈ సంక్షేమం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ వ్యవహార శైలికి అనుగుణంగానే ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ అవ్వాతాతల జీవితాల్లో మార్పు రావాలా, వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపాలా, అదే రకంగా అంగవైకల్యం పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపాలా, సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ, అదే రకంగా ఆ రోజు నుంచి కూడా 1,000 రూపాయలు ఈ 3,000 ఇస్తుంది ప్రభుత్వం. 1,000 రూపాయలు బకాయి కింద చూస్తున్నాం, మా ప్రభుత్వం వస్తే ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట మేరకు 7,000 రూపాయలు అక్షరాల 7,000 రూపాయలు మొదటి నెలలో 1వ తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరికే పోయేసి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలవబోతోంది. అందులో ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడి ఇంటి దగ్గరికి పోయేసి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యము, వాళ్ళకు సామాజికంగా వాళ్ళ భద్రత గురించి ఈ ప్రభుత్వానికి ఎంత ఆలోచన ఉందో